ప్రతిరోజు గాస్పల్ లైట్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుని చేత యాకోబు దీవించబడుట. ఇస్సాకు రిబ్కాలకు ఏషావు యాకోబులనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వారు పెరిగి పెద్దవారైన తరువాత దుఃఖకరమైన విషయాలు సంభవించాయి. అత్యంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని యాకోబు నిజముగా ఆశించాడు. అతడు దేవుని ప్రజలకు గొప్ప దేశముగా మారునని దీని అర్థం. తరువాత ఈ దేశము నుండి యేసు ప్రభు జన్మించును. కానీ ఏషావు పెద్దవాడు గనుక ఇస్సాకు ఏషావుకు అత్యంత గొప్ప ఆశీర్వాదమును ఇవ్వాలని ఆశించాడు. అప్పుడు యాకోబు తన తండ్రిని మోసగించాడు. తాను ఏషావునన్నట్లుగా అతడు నటించాడు. యాకోబు చేసినది సరైనది కాదు. అతడు అతి గొప్ప ఆశీర్వాదమును పొందుకునేలా ప్రభువు నిశ్చయముగా చేసి ఉండేవాడు. ఇది జరుగునని ప్రభువు ఇదివరకే రిబ్కాకు చెప్పాడు. ఏషావు ఎంతగానో కోపించాడు. కాబట్టి యాకోబు పారిపోవలసి వచ్చింది. ఒక రాత్రిపూట యాకోబు బేతేలులో నిద్రించుచున్నప్పుడు ప్రభువు అతనిని ఇంకా సంరక్షిస్తానని వాగ్దానము చేశాడు. యాకోబు ఇంకా దీవించబడును. యాకోబు తన మామయ్య అయిన లాబానుకు గొర్రెల కాపరిగా పనిచేశాడు. అతడు లేయా రాహేలును పెళ్లి చేసుకున్నాడు. వారికి 12 కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. అలాగే యాకోబు మరిన్ని గొర్రెలను, పశువులను పొందుకున్నాడు. అతడు ధనవంతుడైన మనుషునిగా మారాడు. ప్రభువు అతనిని దీవించాడు. అనేక ఏండ్ల తరువాత యాకోబు తిరిగి కనాను దేశానికి వచ్చాడు. కనాను వాగ్దానము చేయబడిన దేశము గనుక ఈ విధముగా అక్కడికి రావాలని ప్రభువు కోరాడు. యాకోబు తన భార్య పిల్లలతో, సేవకులతో, తన సకల పశువులతో తిరిగి కనానుకు వచ్చాడు. అతడు అక్కడ పెద్ద భూమి కొని జీవించాడు. వారు గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒక దినమున ప్రభువు యాకోబుతో చెప్పాడు, యాకోబు, నీవు బేతేలునకు వెళ్ళవలెను. చాలా కాలము క్రితము నీవు ఏషావు నుండి తప్పించుకొని పారిపోతున్నప్పుడు నేను అక్కడ రాత్రివేళ నీ వద్దకు వచ్చాను. అక్కడ బేతేలులో నాకు బలిపీఠమును కట్టి నన్ను ఆరాధించవలెను. ప్రభువు అతన్ని కాపాడుతానని, అతన్ని దీవిస్తానని ప్రభువు బేతేలులో యాకోబుకు వాగ్దానము చేశాడు. అతడు కనానుకు తిరిగొచ్చినప్పుడు అక్కడ ప్రభువును ఆరాధిస్తానని యాకోబు ప్రమాణము చేశాడు. తాను వాగ్దానము చేసినది ప్రభువు చేసి ఉన్నాడు, కానీ యాకోబు చేసిన వాగ్దానమును అతడు ఇంకా నెరవేర్చలేదు. తాము చేసిన వాగ్దానాలను ప్రజలు తరచు మర్చిపోతారు, కానీ ప్రభువు ఎన్నడూ మర్చిపోడు. యాకోబు ఒంటరిగా బేతేలుకు వెళ్ళలేదు. అతని భార్యలు, పిల్లలు, సేవకులు అతనితో పాటు వెళ్ళారు. తమ వద్ద దేవతల విగ్రహారూపాలున్నాయని యాకోబుకు తెలియను. వారు వాటిని తన వద్దకు తేవాలని చెప్పాడు. వాటితో యాకోబు ఏం చేశాడు? వాటి గురించి ఎవరికీ తెలియని స్థలములో అతడు ఆ విగ్రహాలను నేలలో పాతిపెట్టాడు. ప్రభువు మాత్రమే నిజమైన దేవుడు. ఆ విగ్రహాలు కావు. ఆయన మాత్రమే ఆరాధించబడాలి. తరువాత తమను తాము కడుక్కోమని యాకోబు వారికి చెప్పాడు. వారు చక్కని వస్త్రాలను కూడా ధరించాలి. ప్రభువును సత్యముతో ఆరాధించు నిమిత్తము హృదయాలు కూడా దుఃఖకరమైన పాపాల నుండి కడిగి వేయబడవలననే భావముతో యాకోబు చెప్పాడు. వారు ప్రయాణము చేయుచున్నారు. శత్రువులు దాడి చేసి వారిని అపహరించవచ్చును గనుక అదొక ప్రమాదకరమైన ప్రయాణము. కానీ అలా జరగదు. ప్రభువు దాని గురించి పట్టించుకుంటాడు. ఆయన యాకోబు సకల ప్రజలను కాపాడుతాడు. వారికి ఏదైనా హాని చేయడానికి ఒక్క శత్రువు కూడా ధైర్యం చేయలేడు. నీ పూర్ణ హృదయముతో ప్రభువును సేవించాలని ఆశపడితే ప్రభువు నిన్ను కాపాడుతాడు. ఆయన ఇంకా అది ఈనాడు కూడా చేయుచున్నాడు. వారు బేతేలునకు చేరుకున్నప్పుడు యాకోబు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ బలిపీఠం మీద అతడు ప్రభువుకు బలులు అర్పించాడు. అతడు తనను సమృద్ధిగా దీవించిన ప్రభువును ఆరాధించాడు. ప్రభువు యాకోబుతో చెబుతున్నాడు, యాకోబు, కొంతకాలం క్రితము నేను ఇజ్రాయేలు అనే నూతన నామమును నీకిచ్చాను, అనగా నీవు నా బిడ్డవు అని దాని అర్థం. యాకోబు ఆ పేరు సదాకాలం నిలిచి ఉంటుంది. నీ పేరు ఇజ్రాయేలు అని సదాకాలము నిలిచి ఉంటుంది. నేను ఇంకా నీ దేవుడినై ఉన్నాను. నేను నిన్ను ఒక గొప్ప దేశముగా చేస్తాను. ఆ దేశము నుండి రాజులు పుట్టెదరు. ఈ కనాను దేశము నీ ప్రజలకు చెందును. ఇదియే నేను అబ్రహాముకు, ఇస్సాకుకు వాగ్దానము చేశాను.
నేను ఈ వాగ్దానమును నీకు కూడా చేయుచున్నాను. యాకోబు అలాంటి మోసగాడైనప్పటికీ అతడు ఎన్ని ఆశీర్వాదాలను పొందుకున్నాడు. యాకోబు ఒక పెద్ద రాయిని తీసుకున్నాడు. అతడు దాని మీద నూనెను కుమ్మరించాడు. అది కూడా దేవునికి బలియే. ఆ రాయి ఒక జ్ఞాపకార్థమైన రాయిగా ఉన్నది. ప్రభువు నా పట్ల ఎంతో దయాళునిగా ఉన్నాడు, నేను దానిని ఎన్నడూ మర్చిపోను అని యాకోబు ఆ రాయితో చెప్పాలని భావించాడు. గనుక యాకోబు వలె పాపులైన ప్రజలు కూడా ఇంకా దీవించబట్టాన్ని చూడగలం. మనము ఇంకా ప్రార్థించవలసిన అతి గొప్ప ఆశీర్వాదం ఏమిటి? మనము దేవుని బిడ్డగా మారునట్లు ప్రార్థించాలి.